ఓకే. ఇప్పుడు ఈ టీనేజ్‌లో చాలా మందికి పింపుల్స్ ఒస్తాయి. బేసిక్‌గా ఏ రీజన్ వల్ల ఎక్కువ అవుతాయి అవి? టీనేజ్‌లో ఏంటి అంటే ఆహ్, ఫస్ట్ నార్మల్‌గా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఒస్తాయి కాబట్టి హ్మ్. పింపుల్స్ ఒస్తాయి. ఓహ్! అది కామన్. కామన్. హ్మ్. వాళ్ళకప్పుడే హ్మ్. హార్మోన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒస్తాయి. అయితే కొంతమంది ఏం జేస్తారంటే అలా వదిలేస్తారు. సో, అవి నార్మల్‌గా హీల్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ఓకే. హ్మ్. కానీ కొంతమంది ఏం జేస్తారంటే ప్రిక్ చేస్తా ఉంటారు. ఓకే. సో, దానివల్ల స్పాట్స్ రావడం, హ్మ్. స్కార్స్ పడిపోవడం చూస్తూ ఉంటాం. కొంతమంది నెగ్లిజెన్స్, ఏం కాదులే నార్మలే గదా! ఒకటి హ్మ్. రెండే గదా! అని నెగ్లెక్ట్ చేస్తూ అది చాలా ఇంక్రీజ్ అవ్వడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఏంటంటే ఫుడ్, చాలా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటే హై కార్బ్స్ ఇట్లా తీసుకున్న వాళ్ళు, షుగరీ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, బేసిక్‌గా పింపుల్ ఒచ్చినా పర్లేదు గానీ, ఆ తర్వాత పడే మచ్చ మచ్చ అది అసలు చాలా సో, టార్చర్ మచ్చలే అందరికి. గాకుండా గుంతలు పడతాయి ఆ! అవును. కొంతమందికి. సో, హ్మ్. ఎందుకంటే చాలా కొంతమందికి లావుగా పెద్దగా వస్తూ ఉంటాయి గదా పింపుల్స్. హ్మ్. అలాంటప్పుడు చాలా ఇన్ఫెక్షస్ ఉంటారు వాళ్ళు. ఓకే. సో, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోవడంతో అవి హీల్ అయినా కూడా మార్క్ అనేది, స్కార్ అనేది పడిపోతుందనమాట. హ్మ్. సో, పింపుల్‌ని డీల్ చేయడం చాలా ఈజీ. వన్స్ స్కార్ పడిందంటే చాలా ప్రొసీజర్స్ చాలా చేయాల్సుంటుంది. ఓహ్!